నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 73వ సంకీర్తన 1వ వచనం. ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము వక్రీకరించబడిన దర్శనం. ప్రియులారా, ఈ లోకములో జరుగుచున్న వాటిని చూచి భారముతో చలించినప్పుడు మనం ఈ కీర్తనను చదువుకోవాలి. అది విశ్వాసమును గూర్చి ఒక అద్భుతంగా నొక్కి చెబుతుంది. ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయముల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు అని 1వ వచనములో చదువుకున్నాం. తమ జీవితాలను పవిత్రముగా కాపాడుకునే వారికి ఇశ్రాయేలు దేవుడు బహుమానాలు ఘనతను ఇస్తాడు అని ఆసాపు విశ్వసించాడు. అయితే 2వ వచనంలో అతడు తన దృష్టిని దేవునిపై నుండి లోకమందున్న ఇతరులపైకి మరల్చాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జారసిద్ధమాయెను. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడిదిని అని వ్రాయబడింది. ప్రియులారా, ఇక్కడ 2 ముఖ్య సమస్యలు మనం చూడాలి. మొదటిది, అతని దర్శనములో ఏదో లోపం ఉంది. అతడు దేవుని వైపు చూడటం లేదు. అతడు తన చుట్టూ ఉన్న దుష్టులను చూస్తున్నాడు. వారెవరు? వారిని గూర్చి 4-9 వచనాలు చెప్పబడింది. మరణమందు వారికి యాతనలు లేవు, వారి పుష్టిగానున్నారు. వారికి అనారోగ్యం రాదు, ఇతరులకున్న బాధ్యతలు వారికి లేవు, వారికి ఏ ఇబ్బంది లేదు. వారు గర్విష్ఠులు, హింసకులు, క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి. వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. వారు అవినీతి పరులు, వారు దేవునికి వ్యతిరేకముగా తమ నోరు విప్పారు. ప్రియులారా, 10వ వచనములో అతడు నీరున్న పాత్రను వారు ఖాళీ చేశారు అని చెబుతున్నాడు. ఆసాపు చేదు నీటిని త్రాగుతున్నాడు. అతని దర్శనం చెదిరిపోయింది. ప్రియులారా, విశ్వాసమును బట్టి కాక వెలిచూపును బట్టి నడుచుకున్నప్పుడు ఇలాగే జరుగుతుంది. 2వదిగా, అతని నైతిక విలువలో కూడా కొంత లోపం ఉంది. ప్రియులారా, భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని అని 3వ వచనంలో చూస్తాం. దేవుడు లేనివారు వర్ధిల్లుతారని అతని ఉద్దేశమా? అతని నైతిక విలువలు అకస్మాత్తుగా మారిపోయాయా? కీర్తనాకారుడు రాబోయే లోక సంబంధమైన విలువలను బట్టి కాక ప్రస్తుత లోక సంబంధమైన విలువలను బట్టి జీవిస్తున్నాడు. ప్రియులారా, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారే ధనవృద్ధి చేసుకుంటారు. ఇది ఎలాంటి ధనవృద్ధి అంటే, మీ పాదం తొట్టిల్లినప్పుడు మీరు దేవుని దయాళుత్వాన్ని, ఈ లోకములో ఆయన ఏలుబడిని ప్రశ్నిస్తారు. మీ దర్శనాన్ని, మీ నైతిక విలువలను సరిచూసుకోండి. దైవాశీర్వాదములు పొందుకొనండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు. ప్రభు, దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో మీరు తోడుగా ఉండండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను దీవించండి నాయన. జీవనోపాధి కొరకు చేసుకున్న ప్రతి పనులలో వారికి తోడుగా ఉండండి తండ్రి. నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. వారి పనులలో, పరిచర్యలు, ప్రయాణములలో తోడుగా ఉండండి తండ్రి. చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమునివ్వండి. మంచి వివేచన, జ్ఞాపక శక్తిని దయచేయండి తండ్రి.
పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు వారికి అనుగ్రహించమని ప్రభు, ఎంతోమంది రక్షణ లేక నశించిపోతుండగా అటు వారందరికీ సంపూర్ణ రక్షణ భాగ్యమును అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.